వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పీకే టాక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మన రివ్యూ ఏంటంటే, అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసు కదా, లైక్ వేసి అలాగే కామెంట్ అయితే చేయండి భయ. ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలో పోదాం గైస్. సినిమా అయితే తగ్గేదేలే. సినిమా అయితే చాలా బాగుంది. తండేల్ చూడాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్కి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇలాంటి సినిమాలు మనకు అరుదుగా వస్తాయి, అంటే చాలా తక్కువగా సినిమాలు ఇలాంటివి మనకు థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. రీసెంట్గా చాలా సినిమాలు అయితే రిలీజ్ అయ్యి, కానీ మనకి అంత ఎక్స్పెక్టెన్స్తో వెళ్ళినప్పుడు కూడా చాలా మామూలుగా బ్యాక్ వచ్చేసాం. ఈ మూవీ మిస్ చేసుకోకండి, ఏమాత్రం లేట్ చేయకుండా సినిమాకి అయితే వెళ్ళిపోండి. సినిమా గురించి అయితే ఇది స్టోరీకి వెళ్దాం. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. స్టోరీ ఏంటంటే, నాగ చైతన్య గారు అయితే యాక్టింగ్ అయితే పీక్స్ అనుకోండి. నాగ చైతన్య గారు కానీ, సాయి పల్లవి గారు అని చాలా బాగా చేశారు. సైడ్ యాక్టర్లు కూడా చాలా బాగా చేశారు భయ్య. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా మీరు కూడా సినిమాని ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇలాంటి సినిమా కూడా ఇప్పుడు చూసింటారు. మనకు August 15th ఎలాగో దానిలో చూడాలి, దానిలో చూడొచ్చు. మనకు జరిగిన ఇన్సిడెంట్, అక్కడ ఉన్న వాళ్ళు రియల్ ఇన్సిడెంట్స్ జరిగింది అవి సినిమాలో టోటల్గా మనకు చూపించారు. మీరు సాయి పల్లవి గారు నచ్చిన ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఇరుక్కుని ఒక అతనికి ఇంటర్వ్యూ చేశారు సాయి పల్లవి గారు, నక్షత్ర గారు. అయితే అది ఖచ్చితంగా వాచ్ చేయండి యూట్యూబ్లో. అంటే ఇంటర్వ్యూస్ కొట్టండి, మీకు లేకపోతే లింక్ అనేది కింద వేస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను. ఏమాత్రం లేట్ చేయకుండా ఆ వీడియో చూడండి. వీడియో అయిపోయిన తర్వాత చూడండి. ఇంటర్వ్యూలో కూడా స్టోరీ అర్థమవుతుంది మనకు. అసలు స్టోరీ ఏంటి, అసలు ఏంటి, మొత్తం ఏంటి అనేది అర్థమైపోతుంది. ఏమాత్రం లేట్ చేయదు, స్టోరీలోకి వెళ్ళిపోయా. స్టోరీ ఏంటంటే, నాగ చైతన్య గారు తండేల్ అంటే షిప్ ఓనర్ కాదు, షిప్కి మెయింటైన్, అంటే షిప్ పెద్ద, అంటే డ్రైవర్ మాత్రం క్యాప్టెన్ అనుకోండి. అతను వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా ఏ వచ్చినా అతను తండేల్ చూసుకోవాలి. అసలు తండేల్ అసలు ఏంటి అనే స్టోరీ ఏంటి మాట్లాడుకుంటే, స్టోరీ ఏంటంటే భయ, లవ్ ట్రాక్ అయితే పీక్స్ భయ. లవ్ ట్రాక్ చాలా బాగా నచ్చింది నాకు. సినిమా సాయి పల్లవి గారు చాలా బాగుంది భయ. సినిమా అయితే టోటలీ నేనైతే ఫ్యాన్ అయిపోయింది. సాయి పల్లవి గారు అయితే డాన్స్ అయితే ఎలా వేసింది బాబా, వేరే లెవెల్ అనుకోండి. చాలా బాగుంది సినిమా కూడా. ఒకసారి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వండి. స్టోరీ ఏంటంటే, తండేల్ వచ్చి షిప్లు రెంట్ తీసుకొని, గుజరాత్లో రెంట్ తీసుకొని వాళ్ళు అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. ఫిషింగ్ చేసినప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే, ఫిషింగ్ చేసిన రాత్రిపూట అలలు అనేది వస్తూ ఉంటాయి. అలలు వచ్చినప్పుడు ఒక చిన్న బోర్డు, పెద్ద బోర్డు అనేది అంటే మునిగిపోతూ ఉంటుంది. అంటే అలల వల్ల పెద్ద బోర్డు అనేది ఉంటుంది కదా, హెవీ అలలు వచ్చేస్తుంటాయి. అప్పుడు సముద్రంలో ఏం చేయలేక వాళ్ళు మునిగిపోయి ఉంటారు. పడవ కూడా తిరగబడిపోయినప్పుడు ఇప్పుడు తండేల్ అంటే మన నాగ చైతన్య గారు వెళ్ళి దూకి వాళ్ళని సేవ్ చేస్తారు. సేవ్ చేసే క్రమంలో వాళ్ళు పెద్ద మిస్టేక్ చేస్తారు. అదేంటి చూడాలనుకుంటే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా ఏంటి అసలు ఏంటో, అక్కడికి ఏమైంది అనేది మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ. నీ స్టోరీ రివీల్ చేయాల్సి మీరు సినిమా చూసి ఏం లాభం చెప్పండి. అందుకే చెప్తున్నా, అక్కడికి వెళ్ళి ఏం జరిగింది, అసలు ఏంటి స్టోరీ ఏంటి అనేది. అదే భయ, వాళ్ళు సముద్రంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక సమస్యలు ఎదుర్కొంటారు. అసలు ఏంటి అదే అని తెలుసుకోవాలనుకుంటే, మీకు కూడా చాలా మంది ట్రైలర్ చూసినట్టు సినిమా అయితే ఏం ఉండదు. సినిమా అంతా వేరే లెవెల్. ట్రైలర్కి టీజర్కి సంబంధం లేదు. అసలు సినిమానే వేరు. ఒకసారి థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ పెట్టి అసలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో వర్తబుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో